హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము అండ్ కజిన్ వాళ్ళు షిర్డీకి స్టార్ట్ అవుతున్నాం. ఇట్ వాజ్ ఎ సడన్ ప్లాన్. ఎప్పటి నుంచో ఉన్న మొక్క అనమాట. సో అందుకని స్టార్ట్ అయిపోయాం సడన్గా ప్లాన్ చేసుకొని. ముందు ఒక 2-3 టైమ్స్ బిఫోర్ అనుకున్నాము. బట్ మనం ప్లాన్ చేసినప్పుడు వెళ్ళాం కదా, అనుకోకుండానే వెళ్తాం. ఆ రోజు మా మేనమామ వాళ్ళది గృహప్రవేశం ఉండే. సో అక్కడ ఫంక్షన్ చూసుకొని ఈవినింగ్ 5కి స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్కే టీ తాగుదాము అని చెప్పి ఆగాము. ఫస్ట్ ఒక దగ్గర ఆపితే వీళ్ళకి స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఒకరు ఇరానీ చాయ్, ఒకరు మసాలా చాయ్ అట్లా అని చెప్పి, నేనేమో కాఫీ, మిగతా ముగ్గురు టీ. అక్కడ వద్దు అని ఇంకో ప్లేస్కి వచ్చి ఆగారనమాట. సో అక్కడ వీళ్ళ స్పెసిఫికేషన్స్కి అన్నీ తగ్గట్టుగా దొరికాయి. సో వీళ్ళు ఒక్కొక్కరు వాళ్ళకి కావాల్సినవి చెప్పి తీసుకున్నారు. మేము కార్లో వెళ్తున్నాం. సో ఆల్మోస్ట్ 12 అవర్స్ జర్నీ షిర్డీకి. ఇద్దరే డ్రైవింగ్ చేస్తారు. సో మేము వాళ్ళకి కంపెనీ ఇవ్వాలి. టీ తాక్కుంటూ ఇట్లా టీ బ్రేక్స్ చాలానే అవుతాయి మేము షిర్డీ రీచ్ అయ్యే వరకు. ఒక 4 అవర్స్ జర్నీ తర్వాత డిన్నర్ చేద్దామని ఆగాము. ఆల్మోస్ట్ ఇంకా 8 అవర్స్ ఉంది షిర్డీకి. ఎక్కువ ఆప్షన్స్ కూడా లేకుండా మాకు దారిలో ఒక డాబా కనిపించింది. సో బెటర్ ఉందని చెప్పి ఆగాము. ఫుడ్ కూడా బాగానే ఉండే అండ్ రీజనబుల్ ప్రైసెస్. మరీ మనది హైదరాబాద్ స్టైల్ టేస్ట్ అయితే దొరకదులేండి, బట్ ఓకే, మేనేజ్ చేయొచ్చు. ఇంకా డిన్నర్ చేసి నాన్ స్టాప్ షిర్డీకి మార్నింగ్ 6కి రీచ్ అయ్యాము. మీరెవరైనా షిర్డీకి వీకెండ్స్ కానీ హాలిడేస్లో ప్లాన్ చేస్తే మాత్రం అసలు రూమ్స్ ముందే బుక్ చేసుకోండి. మేము అక్కడ చూసాము, చాలా అవైలబిలిటీ కనిపించాయి రూమ్స్కి. సో సరే అని చెప్పి షిర్డీ వెళ్ళాక రూమ్ చూసి బుక్ చేద్దాం అనుకున్నాము. బట్ అస్సలు దొరకలేదు. లాస్ట్కి ఏదో ఒకటి తీసుకొని ఉన్నాము. సో బెటర్ మీరు వీకెండ్స్ ఆర్ వీక్ డేస్ ఎప్పుడైనా సరే రూమ్స్ ముందు బుక్ చేసుకొని తీసుకోవడమే బెటర్. ఇంకా మేము రెడీ అయిపోయి దర్శనానికి వెళ్దామని చెప్పి రెడీ అయ్యి వెళ్తున్నాము. మేము తీసుకున్న రూమ్కి అండ్ షిర్డీ బాబా దర్శన్ దగ్గరికి వాకబుల్ డిస్టెన్స్ అనమాట. సో ఆన్ ది వే నడుచుకుంటూ వెళ్తున్నాం. సో అలాగే ఇంకా టిఫిన్ చేసి వెళ్దామని ఇక్కడ ఇంకా మా హస్బెండ్తో నేను ఏవేవో ముచ్చట్లు వేస్తున్నాం ఇద్దరం కలిసి, అట్లా ఇట్లా అని చెప్పి. సో బై ద వే ఇవాళ మా ఆయన బర్త్డే. హ్యాపీ బర్త్డే మణికాంత్. నాకు ఇక్కడ ఈ హోటల్ కనిపించింది. ఆల్మోస్ట్ షిర్డీలో అన్ని ప్యూర్ వెజ్వే ఉంటాయి కదా. సో టేస్ట్ మాత్రం బాగుండే అండ్ తొందరగానే తీసుకొచ్చారు. ఆల్రెడీ లంచ్ టైం అవుతుంది. సో ఇంకా బ్రంచ్ టైప్ చేసేద్దామని చెప్పి మేము అన్నీ ఆర్డర్ చేసి తిన్నాము. ఇంకా వీళ్ళు దర్శనం టికెట్స్ 200వి తీసుకున్నాం. విఐపివి అని ఉంటాయి కదా 200వి. సో అవి తీసుకొని అండ్ చెప్పులు అలో ఉండదు కదా, చెప్పులు అండ్ ఫోన్స్ అక్కడ టోకెన్లో ఇద్దామని చెప్పి వెళ్తున్నాం. నేను చాలాసార్లు వచ్చాను షిర్డీ, కానీ మర్చిపోయాను ఇక్కడ బయట వీళ్ళు పెట్టుకున్నారనమాట మాకు చెప్పులు ఒకటి అని చెప్పి. మళ్ళీ మొబైల్స్ కోసం అని చెప్పి మళ్ళీ లోపల ఉన్నాం. యాక్చువల్గా చూస్తే లోపల షిర్డీ వాళ్ళ ట్రస్ట్ది అక్కడ చెప్పులు అండ్ ఫోన్స్ 2 ఇచ్చేయచ్చు. మాకు తెలియక మేము చెప్పులు ఒక దగ్గర, ఫోన్ ఒక దగ్గర ఇచ్చాము. దర్శనం మాత్రం మాకు 3.5 to 4 అవర్స్ పట్టింది. అది లాంగ్ వీకెండ్ ఉండే, 3 days హాలిడేస్. సో అందుకనేమో చాలా రష్ ఉంది. తిరుపతిలో కానీ మనల్ని రూమ్స్లో బట్టి ఒక 1 hour 2 hours ఉంచుతారు చూడండి, సేమ్ షిర్డీ కూడా అట్లనే అయింది. దర్శనం మాత్రం చాలా బాగా అయింది. ఇంకా నెక్స్ట్ మేము స్నాక్స్ ఏమైనా తిని త్రయంబకేశ్వర్ వెళ్దాం అనుకున్నాము. సో ఇంకా మణికాంత్ బర్త్డే కదా, కేక్ ఇంకా మాకు ఎక్కడ దొరకట్లేదు అక్కడ అని అది తీసుకొని కేక్ కట్ చేసాము. ఎవరైనా మహారాష్ట్ర వెళ్ళినప్పుడు సాబ్దానా కిచడి ఆర్ సాబ్దానా వడ ట్రై చేయండి, బాగుంటుంది. షిర్డీలో ఇంకా రూమ్స్ కూడా పెద్ద ఏం బాగాలేవు అండ్ మాకు ఎక్కడ మంచి ప్లేస్ కూడా దొరకలేదు అని చెప్పి త్రయంబకేశ్వర్లో కానీ నాసిక్లో కానీ ఎక్కడ దొరికితే అక్కడ తీసుకొని స్టే ఉందాం మంచి స్టేలో అని చెప్పి అనుకున్నాము. ఆల్మోస్ట్ ఆల్ మేము నాసిక్, త్రయంబకేశ్వర్ దాని దారిలో ఉండే ప్రతి దగ్గర వెతికాము. అసలు ఎక్కడ రూమ్స్ అవైలబుల్ లేవు. లాంగ్ వీకెండ్ వల్ల అసలు ఎక్కడ ప్లేసెస్లో రూమ్స్ ఏవి అవైలబుల్ లేవు. ఒకవేళ రూమ్స్ ఉన్నా కూడా పిచ్చిగా ఉంటుంది. అది ఏం బాగుంటలేదు. 10,000 15,000 అట్లా రేట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ మేము ఇంకా అన్ని ఒక 30 ప్లేసెస్ దగ్గర ఆపి కనుక్కున్నాం. అసలు ఇంకా ఎక్కువ ప్లేసెస్ అనుకోండి. ఇంకా లాస్ట్కి వెళ్ళిపోదాం హైదరాబాద్కి రిటర్న్ అనుకున్న టైంలో సరే ఇదొక ప్లేస్ ఉంది చూద్దామని చూస్తే అది కూడా వరస్టే ఉండే రూమ్. బట్ ఓకే, ఇంత దూరం వచ్చినాం, మళ్ళీ త్రయంబకేశ్వర్ చూసుకోలేం, మిస్ అవుతామని చెప్పి అడ్జస్ట్ అయ్యి ఉన్నాము. అంత అడ్జస్ట్ అయ్యి ఉన్న తర్వాత కొత్త ట్విస్ట్ ఏంటి అంటే త్రయంబకేశ్వర్ వచ్చాక జనరల్గా అయితే ఇట్లా టికెట్స్ ఉంటాయంట, విఐపి టికెట్స్. మా ప్లాన్ ఏంటి అంటే అవి తీసుకొని ఒక 2 hours 3 hours దర్శనం అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత పాసిబుల్ ఉంటే ముంబై వెళ్దాం అనుకున్నాం. వర్షాలు పడి మొత్తం రెయిన్స్, ఇట్లా రోడ్స్ కూడా ఏవి బాగాలేవని చెప్తున్నాను నేను అక్కడ. త్రయంబకేశ్వర్లో అయితే మొత్తం పార్కింగ్ కూడా మొత్తం ఇదే బుడదండి. అసలు పార్కింగ్ చేసిన వాళ్ళు ఆ చెప్పులు మొత్తం బుడిద అయిపోయి వస్తారనమాట. సో అక్కడ నుంచి కొంచెం లోపలికి ఒక 5-10 minutes వాక్ ఉంది. మేము వాక్ చేసుకుంటూ అలానే ఆ టికెట్స్ ఎక్కడ తీసుకోవాలి అని కనుక్కోవడానికి వెళ్తే ట్విస్ట్ ఏంటి అని అంటే పబ్లిక్ ఎక్కువ ఉండడం వల్ల ఆ టికెట్స్ అనేది ఆపేశారంట. అందరూ జనరల్ క్యూలో వెళ్ళాలి అన్నారు.
సరే ఓకే జనరల్ క్యూలో వెళ్దాము అని చెప్పి చూస్తున్నాము. ఈ డైరెక్షన్ ఆ డైరెక్షన్ ఒకరం అటు ఒకరం ఇటు చూస్తే వాళ్ళు లైన్లో ఉన్న వాళ్ళు చెప్పడం ఏంటి అని అంటే 8 hours పడుతుంది దర్శనం అవ్వడానికి. 8 hours కంటే ఎక్కువ అవ్వచ్చు అని. చూస్తే మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి, అక్కడి నుంచి లైన్ స్టార్ట్ అయింది. ఎక్కడ గుడి వరకు ఇంకా చిన్న పాప సియ కూడా ఉంది, దాన్ని పెట్టుకొని మేము అన్ని అవర్స్ ఉండలేము అని చెప్పి సరే ఈశ్వరుని ఆజ్ఞ లేనిది ఎవరు ఎంటర్ కాలేరు, దర్శనం కాదు అంటారు కదా, సేమ్ అదే అయింది. ముంబై అనుకున్నాం కానీ ఇంకా మాకు సీన్ అర్థమైపోయింది. లాంగ్ వీకెండ్ అటు వెళ్ళినా కూడా ఇంకా అసలు ఏమి ఉండవు, దొరకవు, వద్దులే నెక్స్ట్ ఎప్పుడైనా ప్లాన్ చేద్దామని చెప్పి రిటర్న్ స్టార్ట్ అయ్యాము. ఆన్ ది వేలో ఇక్కడ నాసిక్ దగ్గర సులా వైన్ యార్డ్స్ అని చాలా పెద్ద ప్లేస్ అంట, ఇది ఫేమస్ ఫర్ వైన్స్ అన్నారు. సో ఇంకేది చూసుకోలేదు కదా, డిసప్పాయింట్ అవ్వద్దు అని చెప్పి ఈ ప్లేస్ అన్నా చూద్దామని వచ్చాము. ఇక్కడ పర్ పర్సన్కి ఎంట్రీ 1000 రూపీస్. ఆ 1000 ఏంటి అని అంటే ఇట్లా స్నాక్స్ ఇలా అన్నీ కూడా ఉంటాయి లోపల. మనం ఏ విధంగా తీసుకుంటే ఆ 1000లో కట్టి తీసుకోవచ్చు అనమాట. సో 1000 కంటే ఎక్కువ అయితే బిల్లు మళ్ళీ పే చేయాలి. బట్ ఆ 1000లో మనం ఇట్లా పానీపూరి ఇట్లా స్నాక్స్ చాలా ఉన్నాయి, రెస్టారెంట్ కూడా ఉంది లోపల, చాక్లెట్స్ వైన్స్ అన్నీ ఉన్నాయి అనమాట. సో దానికి యూజ్ చేసుకోవచ్చు. సో మేము 1000 ఈచ్ పే చేసి వచ్చాము. సో ఇక్కడ ఏంటి అని అంటే వైన్ పానీపూరి అని కూడా దొరుకుతుంది, నార్మల్ పానీపూరి అండ్ వైన్ పానీపూరి. సో వైన్ పానీపూరి ఒకసారి ట్రై చేస్తామని చెప్పి తీసుకున్నారు వీళ్ళు. సో వైన్ చేసి చూస్తే టేస్ట్ బాగానే ఉందన్నారు. టేస్ట్ అయితే బాగానే ఉంది, సేమ్ కళ్ళు తాగిన ఫీలింగ్ వచ్చింది అని చెప్పి వీళ్ళైతే చెప్తుండే. ఇక్కడ ఇంకా ఫొటోస్ తీసుకోవడానికి ఇట్లా చాలా బాగా ప్లేసెసే పెట్టాడు. ఇట్లా స్కూటర్స్ ప్లేస్ చేశాడు, ఆటో ప్లేస్ చేశాడు, ఇట్లా దిగే వాళ్ళు చాలామంది దిగుతున్నారు. సో నేనైతే ఇదంతా షూట్ చేశాను అనమాట. గ్రీనరీ కూడా చాలా బాగుంది. ఇది ఆల్మోస్ట్ 1000 acres సంథింగ్ ఏదో చాలా పెద్ద ఫ్యాక్టరీ అనమాట. ఇది ఒక్క ప్లేస్ మాత్రం మనం పబ్లిక్ చూడడానికి పెట్టాడు. సో లోపలికి వెళ్ళాక ఇట్లా వైన్స్, చాక్లెట్స్, కేక్స్, ఐస్ క్రీమ్స్ ఇట్లా చాలా వెరైటీసే ఉన్నాయి. అయితే వైన్ టేస్ట్ అని ఒక షో అనమాట. అదేంటి అంటే ఫస్ట్ వాళ్ళు వైన్ ఎలా తయారు చేస్తారు అండ్ ఏమేమి యూస్ చేస్తారు, ఎన్ని డేస్ పడుతుంది అది అవ్వడానికి, అండ్ ఇవన్నీ కలిపి మొత్తం 750 అనుకుంటా ప్రైస్. దానికి 5 types ఆఫ్ వైన్ టేస్ట్ చేయడానికి ఇస్తారు. అండ్ అలాగే మనకి ఎట్లా వచ్చింది, సోర్స్ ఎలా చేస్తున్నారు ఏంటి అని అన్నీ చూపిస్తారనమాట. ఆ వైన్ ప్రాసెస్కి నేను వెళ్ళాను, బట్ అక్కడ ఫోన్స్ అలో లేదన్నారు. సో అందుకని నేను షూట్ చేయలేదు. నెక్స్ట్ ఇది వైన్స్ అనమాట. ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ వైన్స్ ఉన్నాయి. ఇక్కడ మా బుడ్డగా ఐస్ క్రీమ్ కావాలని సతాయిస్తుంటే సరే ఐస్ క్రీమ్ తీసుకుంటామని వచ్చాం. నెక్స్ట్ ఇది వాళ్ళ లోగో అనమాట. వాళ్ళ లోగోతో ఇట్లా క్యాప్స్, బాటిల్స్, వైన్ గ్లాసెస్, సో ఇట్లా చాలానే ఉన్నాయి వెరైటీస్. కొనేవాళ్ళు కొంటున్నారు. అండ్ ఇక్కడ ప్యూర్ ఫామ్ ఆఫ్ చాక్లెట్స్ దొరుకుతాయి అన్నారు, ఎలాంటి కెమికల్స్ లేకుండా. నేనైతే ఒకటి తీసుకున్నా, అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్ సెట్ 800 పడింది నాకు. నెక్స్ట్ ఇంకా ఈ వైన్ టేస్టింగ్ దాంట్లో ఒక్కొక్క వైన్ ఇచ్చి అది ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు. ఇంకా నెక్స్ట్ మేము హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయాము. సో బెటర్ మహారాష్ట్ర సైడ్ ఎవరన్నా ప్లాన్ చేస్తుంటే మంచిగా అన్ని బుకింగ్స్ ముందే చేసుకొని అండ్ వీకెండ్స్ కాకుండా వీక్ డేస్లో లీవ్స్ పెట్టుకొని వెళ్ళండి. మేము ఇంకా లంచ్ చేసేసి బ్యాక్ టు హైదరాబాద్. బాయ్ హ్యావ్ ఎ గుడ్ డే.